నమస్కారం. S9 సిటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా కలెక్టర్తో కలిసి మున్సిపల్ పార్క్ ప్రారంభించిన బొల్శెట్టి ఎమ్మెల్యే శ్రీనివాస్. తాడేపల్లిగూడెం స్థానిక 2వ వార్డులోని గాయత్రీదేవి ఆలయం వద్ద నూతనంగా నిర్మించిన మున్సిపల్ పార్కు ప్రారంభోత్సవం జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ శుక్రవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ, పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని తెలిపారు. పార్కులు కేవలం వినోదానికి మాత్రమే కాకుండా పెద్దల మానసిక ఉల్లాసానికి, పిల్లల శారీరక అభివృద్ధికి కీలక కేంద్రాలుగా మారుతున్నాయని పేర్కొన్నారు. పట్టణ ప్రజలు ప్రతిరోజు సాయంత్రం సమయాల్లో తమ కుటుంబ సభ్యులతో కలిసి పార్కులను సందర్శించి ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని సూచించారు. శాసనసభ్యులు బొల్శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, తాడేపల్లిగూడెం పట్టణాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా రహదారులు, పార్కులు, నీటి వసతులు వంటి పలు కార్యక్రమాలు ఇప్పటికే చేపట్టామని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతాయని హామీ ఇచ్చారు. గుడి దగ్గర ఉన్న పార్క్ 15th ఫైనాన్స్ కమిషన్తో 33 lakh రూపీస్ తోటి గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ఇది లోకల్గా ఉన్న పిల్లలందరికీ కూడా, పెద్దలకి కూడా వాకింగ్కి అన్నీ కూడా ఉపయోగపడుతుంది. పట్టణం అన్ని రకాలుగా అభివృద్ధి చెందడం చాలా సంతోషకరంగా ఉంది. గాయత్రిగూడ సెంటర్లో మన కలెక్టర్ గారు నాగరాణి గారు రావడం, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కష్ట సుఖాలను స్వయంగా తెలుసుకోవాలని మరి కార్యక్రమాలు ఇచ్చేసినందుకు తాడేపల్లి పట్టణ తరఫున, కాన్స్టిట్యున్సీ తరఫున హృదయపూర్వక నమస్కారం అండి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్ని మేము చెప్పడం కంటే కూడా మీరు చూస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మేము కానీ, అధికారులు కానీ అందరూ కూడా ప్రజల మధ్యలో ఉండాలి, ప్రజల కష్టాలు తెలుసుకోవాలి, ప్రజల కష్టాలు తీర్చుకునే విధంగా చేసి ఈ కార్యక్రమానికి తాడేపల్లి పట్టణం అంతా హర్షంతో ఉన్నారు. మేడం, మీరు ఇచ్చిన ధైర్యంతో తాడేపల్లి పట్టణాన్ని చాలా బాగా చేసేందుకు ఉపయోగపడుతుంది. మేడం, మీరు ప్రతి కార్యక్రమానికి మాకు సహకరించినందుకు, ఇవాళ ఈ పార్క్ ఓపెనింగ్ కానీ, అదేవిధంగా ఇక్కడ పెన్షన్లు ఇచ్చే కార్యక్రమం కానీ. తాడేపల్లిగూడెం పట్టణంలోని 2వ వార్డు వికాస్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం శుక్రవారం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, తాడేపల్లిగూడెం శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ సంయుక్తంగా పాల్గొన్నారు. వారి ఇంటింటికి వెళ్లి స్వయంగా లబ్ధిదారులను ఆప్యాయంగా పలకరిస్తూ పెన్షన్ నగదు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లబ్ధిదారులతో మమేకమై వారి ఆరోగ్య పరిస్థితులు, జీవన విధానం గురించి తెలుసుకున్నారు. పెన్షన్ నగదు సమయానికి అందుతుందా, ఎవరైనా డబ్బులు అడుగుతున్నారా వంటి విషయాలను విచారించారు. అలాగే అందుతున్న డబ్బును జాగ్రత్తగా వినియోగించుకోవడంతో పాటు కొంతమేర పొదుపు చేయాలని సూచించారు. శాసనసభ్యులు మరియు ప్రభుత్వ విప్ బొల్శెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ, రాష్ట్రం ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ ప్రతి నెల మొదటి తేదీన పెన్షన్ అందజేయడం జరుగుతుందని తెలిపారు. ఒకవేళ మొదటి తేదీ ప్రభుత్వం సెలవు అయితే లబ్ధిదారులకు ఇబ్బంది కలగకుండా ఒక రోజు ముందుగానే పెన్షన్లు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువుల పట్ల ప్రభుత్వం చూపుతున్న ఆదరణకు ఇది నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సార్ ఒకసారి శ్రీనివాస్ గారు, మీ అందరూ ఆశీర్వాదాలు ఏదైతే వికలాంగులు అందరూ చూస్తుంటే చాలా. మన నియోజకవర్గంలో ఎవరు కూడా వెళ్ళడానికి బతకడానికి. మేడం ఒకసారి పట్టుకోండి మేడం. స్టేట్ లో ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. చెప్పడం మన ధర్మం. నేను మర్చిపోయి క్షమించండి మేడం, ఎందుకంటే మీ చేసిన సర్వీస్ కి ఈ రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి మీకు ఒకటి ఇవ్వడమే కాదు, అసలు మీరు అసలు రాష్ట్రంలోనే మరి లాస్ట్ ఇయర్ కూడా వచ్చింది. అదే 2 సంవత్సరాలు కూడా మేడంకి వచ్చింది. రాబోయే సంవత్సరంలో కూడా మేడంకి వస్తుంది. నేను చెప్తాను, వస్తుంది ఖచ్చితంగా. ఆ భగవంతుడు ఆశీస్సులతో మరింత మీరు పేద ప్రజలు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా. ఈరోజు ఈ కార్యక్రమంలో అంటే మామూలుగా ప్రతి నెల ప్రభుత్వం నుంచి మేమందరం గౌరవ శాసనసభ్యులు కానీ, అధికారులు, కలెక్టర్స్ అందరూ కూడా వారి యొక్క ప్రదేశాల్లో
పెన్షన్స్ గవర్నమెంట్ శాంక్షన్ చేసిన ఈ పెన్షన్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తాము. చేసి అయితే ఈరోజు ఒక నార్మల్ కంటే కూడా చాలా భిన్నంగా, అంటే ఎవరన్నా కూడా నేను అధికారంలోకి వచ్చాను, ఎమ్మెల్యే అయ్యాను, అధికారిని అయ్యాను, నాకేం వస్తుంది, నాకేం లాభం వస్తుంది అని తప్ప పక్క వాళ్ళ కష్టాన్ని, వాళ్ళ బాధని అర్థం చేసుకుని తనకున్న దాంట్లో వారికి అందజేయాలని చెప్పేసి ఒక సహృదయంతో, ఒక మంచి హృదయంతో, అంటే స్పందించే గుణం ఉంటే కానీ ఇది సాధ్యం కాదు. తన దగ్గరికి కష్టాలతో వచ్చిన వారు, అవసరం కోసం వచ్చిన వాళ్ళని మన ఎమ్మెల్యే గారు శ్రీనివాస్ గారు సానుకూలంగా స్పందించి, అంటే వారి బాధని తన బాధగా ఫీల్ అయినప్పుడే ఒక మంచి పని చేయగలుగుతారు. ఇది అంటే మంచి పని అంటే గవర్నమెంట్ నుంచి పెన్షన్ ఇప్పించడమే మంచి పని మామూలుగా అయితే, కానీ అవి ఇంకా కొంచెం లేట్ అవుతున్నాయని చెప్పేసి తన సొంత నిధులతోటి, అంటే వీరికంటే ఐశ్వర్యవంతులు, డబ్బులు ఉన్న వాళ్ళు కొన్ని వందల మంది ఉంటుంటారు, కానీ వీరికి ఉన్న దాంట్లో నాకున్న దాంట్లో కొంత భాగం నేను పేదలకు ఇస్తాను అని చెప్పేసి అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఉండడం చాలా గొప్ప విషయం. వారికి ప్రజలందరి తరపున నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారందరూ గత సంవత్సరం నుంచి కూడా మన ఆఫీసు రావడం, 10 మంది అధికారుల దగ్గర తిరగడం, పెన్షన్ రాలేదని చెప్పడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ ప్రభుత్వం వస్తే మనందరికీ మంచి జరుగుతుందని మనకి లైన్లో నిలబడి ఓట్లు వేసినందుకు మనం అత్తమానం ఇంకా సమాధానం చెప్పలేని పరిస్థితి. అది గమనించిన తర్వాత గౌరవ చంద్రబాబు నాయుడు గారు అయితే నిరంతరం మనం ఏదైతే ప్రజలకు మాట ఇచ్చామో దాన్ని మనం తీర్చాలనే ఉద్దేశంతో ఆయన పనిచేసినప్పుడు కూడా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గడిచిన 5 సంవత్సరాల్లో దోపిడీకి గురి కాబడింది, అప్పులు పాలైపోయింది. ఓ పక్కన పోలవరం ప్రాజెక్టుని చేసుకోవాలి, మరో పక్కన అమరావతిని చేసుకోవాలనే ఆలోచనలో ఆయన అభివృద్ధి పరంగా ఆయన చేసినప్పుడు మన వంతు చేయూతగా మనం ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే అన్ని ప్రభుత్వం ఇవ్వాలని అనుకోవడం కూడా తప్పు. ప్రజల భాగస్వామ్యాన్ని మనం కోరుకున్నాం మొదటి నుంచి. మరి ఆ రోజు మున్సిపల్ చైర్మన్గా ఉన్నప్పుడు ఇక్కడ లైట్లు దాదాపు 2 కోట్ల రూపాయలు తీసాం. 10 లక్షలు నేను ఒక్కడనే ఇచ్చినప్పుడు, తర్వాత 1,90,00,000 ప్రజలు ఇచ్చారు. అంటే ఇవన్నీ నాకు అనుభవం మీద నేను ఒకటే ఆలోచించా, ప్రభుత్వంలో డబ్బు లేనప్పుడు ప్రజలు మన కోసం ఎదురు చూడకూడదు, వాళ్ళకి మనం చేయవలసిన సాయం చేద్దాం. ప్రభుత్వం ఖచ్చితంగా చేస్తుంది, కానీ మనకు కొంత టైం ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2 సంవత్సరాలు అయింది కదా, ఇంకా ఏం టైం అని మీరు అనుకోవచ్చు. 2 సంవత్సరాలు కాదు, 15-20 సంవత్సరాలు ఇవాళ ఈ రాష్ట్ర ఖజానాన్ని కొల్లగొట్టినటువంటి గనులు మరి పాత మాజీ ముఖ్యమంత్రి కానీ వారి అనుచరుల బృందం కానీ మీ అందరికీ తెలుసు ఏం జరుగుతుందో. కనీసం రోడ్డు మీద గొయ్యి కూడా పోడ్చినటువంటి సందర్భంలో ఒక ఆలోచన చేసినప్పుడు ఇలాగ ఈ దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో ఆ అర్జెన్సీ పోషించుకోవడానికి తల్లిదండ్రులు కూడా ఇబ్బంది పడుతున్నారని చెప్పి వాళ్ళందరికీ ముందు 4,000 ఇవ్వాలనుకున్నాను. కలెక్టర్ గారికి అదే చెప్పాను. తర్వాత మన స్నేహితులు కొంతమంది ఇంకో 10 కుటుంబాలను ఎక్కువ ఆదుకున్నట్టు ఉంటుంది కాబట్టి 3,000 పాత పెన్షన్ ఇద్దాం, కొత్త పెన్షన్ ప్రభుత్వం వచ్చేప్పుడు ఇద్దామని మంచి సలహా ఇచ్చారు. చెడ్డ పని కూడా బతుకుంటది, ఆడు ఎవరైనా తిడతారు. మంచి పని చేస్తే ఆడు మంచి చేసాడు, పోయినా మనం బతుకుండాలనే కార్యక్రమాలు మనం చేయాలనే ఆలోచనతో నేను పనిచేస్తాను. నాకు సహకరించిన నా మిత్రులందరూ చాలా మంది నాతో సామాన్యులు ఉన్నారు. నాతో మా జనసేన కార్యకర్తలు అంటే గడిచిన 5 సంవత్సరాలు నన్ను కడుపులో పెట్టి చూశారు. నిజంగా ఓడిపోయాడు కదా, ఈ వెనకాల మన నిజంగా తిరగలేదు, వాళ్ళకి నేను ఏం చేయలేకపోతా ఉన్నాను. అంటే తాడేపల్లిగూడెం పట్టణం 19వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా భవన నిర్మాణ, ఇతర నిర్మాణ, కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ వలవల బాబ్జీ పాల్గొన్నారు. లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించి వారి ఆరోగ్య క్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో సచివాలయ సిబ్బంది, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి నెల 1వ తారీఖున ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్నామని, లబ్ధిదారులు ఇళ్లకు వెళ్లి పెన్షన్ అందించే ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన అన్నారు. రాష్ట్ర ఆర్థిక బడ్జెట్ లోటులో ఉన్న ప్రజా సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలిపారు. సక్రమంగా వచ్చేస్తున్నాయా ప్రతి నెలని? ఎవరిస్తున్నారు ఇవి? చూసుకోండి మరి.
తాడేపల్లిగూడెం పట్టణంలో వశిష్ఠ గార్డెన్ డాబా లక్కీ స్పోర్ట్స్ జోన్ ఆధ్వర్యంలో ఫైనల్ మ్యాచ్ ను శుక్రవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జనసేన యువనేత బొలిశెట్టి రాజేష్ పాల్గొన్నారు. BCL 4వ సీజన్ లో భాగంగా శుక్రవారం PKL 11 LG NIT 11 మధ్య జరిగిన ఫైనల్ మ్యాచ్ ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్ లో PKL 11 విజయం సాధించింది. విన్నర్గా నిలిచిన PKL టీంకి 35,000 రూపాయలు, రన్నర్అప్కి 25,000 రూపాయల నగదు, మ్యాన్ ఆఫ్ ద సిరీస్ PKL ప్లేయర్ పోసీకి 6,000 నగదు, బెస్ట్ బౌలర్గా నిలిచిన మీసాల సతీష్కి 3,000 రూపాయలు, బెస్ట్ బ్యాటర్గా రాణించిన రోహిత్కి 3,000 రూపాయల నగదు బహుమతిని యువనేత బొలిశెట్టి రాజేష్ అందించారు. యువత వ్యసనాలకు బానిసవ్వకుండా సంప్రదాయ క్రీడలను ఆడాలని పిలుపునిచ్చారు. తాడేపల్లిగూడెం పట్టణంలో స్పోర్ట్స్ హబ్గా తయారు చేసేందుకు ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అహర్నిశలు కష్టపడుతున్నారని, త్వరలోనే ఇండోర్ ఆడిటోరియం, అవుట్డోర్ ఆడిటోరియంను ప్రారంభిస్తున్నామని తెలిపారు. చేయడం జరిగింది. ఆ 40 టీమ్స్లో కూడా చాలా మంచి ప్లేని చూపిస్తూ ఇవాళ ఫైనల్స్కి వచ్చిన 2 ప్రధాన టీమ్స్ ఏదైతే PKL కానీ అలాగే ఇగ్నైట్ కానీ ముందుగా వారిద్దరికీ కూడా గెలుపోవటం పక్కన పెడితే ముందుగా ఫైనల్స్ దాకా చేరినందుకు వాళ్ళు ఆల్రెడీ విన్నర్స్గా మనం అనుకుని వాళ్ళందరికీ కూడా ముందుగా నేను కాంగ్రెస్ తెలియజేసుకుంటూ, నేను ఈ క్రికెట్ అనగానే ముందు మన BCL పెట్టక ముందు కూడా ఇక్కడ గొరిల్లా ఫౌండేషన్స్ వారి క్రికెట్ క్రికెట్ లీగ్ కూడా జరిగేది. అప్పటి నుంచి కూడా నేను ఎప్పుడు రమ్మన్నా ఇక్కడికి రావటం, అక్కడ ఈ క్రికెట్ని మొత్తాన్ని కూడా ఈ గ్రౌండ్ని కాపాడుకుంటూ గ్రౌండ్తో పాటు ఇక్కడ మ్యాచెస్ని కూడా 100% మంచి టైమింగ్స్లో, మంచి పీక్ టైమ్స్లో ప్రతి అంటే క్రీడాకారుని కూడా పక్కదోవ పట్టకుండా, అంటే పూర్తిగా మనం అన్నీ నిర్మూలించలేకపోయినా కనీసం వారిని కొంత టైం ఇందులో మనం పెట్టడం వల్ల వాళ్ళకి స్కిల్ లెవెల్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది. దాంతోపాటు వారిని పక్కతో పట్టకుండా ఇక్కడికి ఎంగేజ్ చేస్తున్నటువంటి మన చిన్నా గారు కానీ, కరీం గారు కానీ, సలాం గారు కానీ ఎప్పుడు అసలు వారికి సహకరించే టీం అంతా కూడా ఎప్పుడు ఈ క్రికెట్ గ్రౌండ్ను వదలకుండా ఇలాంటి ఒక క్రికెట్ టోర్నమెంట్స్ని నడిపిస్తున్నందుకు ముందుగా వారికి నేను నా సైడ్ నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. అలాగే క్రికెట్ అనగానే మేము ఉండాలి, ఎప్పుడు దానికి ఏదో రకంగా సహకరించాలి అని చెప్పేసి వారికి సహకరిస్తున్నటువంటి కుమార్ గారు కానీ, లేకపోతే మన అంగిన హరికృష్ణ గారు కానీ, అలాగే ఇక్కడికి మన ఇప్పుడు కొత్తగా ఈ సంవత్సరం వశిష్ఠ యాజమాన్యం కూడా వచ్చి వారు కూడా ఇక్కడ మేము పిల్లలందరికీ కావాల్సిన అవసరాలు తీర్చే విధంగా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నందుకు వారికి కూడా నేను పేరున నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, దయచేసి మీ 11 మంది ఉంటే 11 మంది ప్లేయర్స్ని తీసుకుని మీరు డామినేట్ చేయడం కాకుండా కొంచెం మీరు కూడా స్ప్లిట్ అయ్యి నెక్స్ట్ టీమ్స్కి అవకాశం కల్పించాల్సిందిగా నేనైతే కోరుకుంటా ఉన్నాను. ఎనీవేస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ఎవ్రీవన్. పెంటపాడు మండలంలో మేడే వేడుకలను ఘనంగా నిర్వహించారు. ప్రజా సంఘాల కార్యాలయం నుంచి STVN హై స్కూల్ వరకు ప్రదర్శన చేసి STVN హై స్కూల్ బహిరంగ సభలు నిర్వహించారు. ఈ సభకి మండల కన్వీనర్ దోలం ప్రసాద్ అధ్యక్షతన సభను నిర్వహించారు. ఈ సభలో ముఖ్య అతిథులుగా CITU జిల్లా ఉపాధ్యక్షులు సిరివరపు రంగారావు, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు చెర్ల పుల్లారెడ్డి, మండల అధ్యక్షులు జె శ్యామలకుమారి, బంకురు నాగేశ్వరరావు పాల్గొన్నారు. పలువురు మాట్లాడుతూ అంతర్జాతీయంగా మేడే ఏర్పడి 140 సంవత్సరాలు పూర్తవుతుందని, ఈ 140 సంవత్సరాల నుంచి కార్మికులు చేసిన పోరాటాలు, ఉద్యమాలు ఫలితంగా అనేక చట్టాలు సాధించుకున్నారని, ఈ చట్టాలను, హక్కులను కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం, దాని నాయకత్వం వహిస్తున్న ప్రధానమంత్రి మోడీ గారు ఈ కార్మిక చట్టాలను సమూలంగా మార్పు చేసి 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చారని, ఈ 4 లేబర్ కోడ్స్ దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ప్రజలు, కార్మికులు తిరుగుబాటు చేస్తున్నారని వారు తెలిపారు. जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद वद्दिलाली एर्र जెండా, वद्दिलाली एर्र जెండా, वद्दिलाली एर्र जెండా, जिंदाबाद CITU, जिंदाबाद जिंदाबाद
సిఐటియు వర్ధిల్లాలి ఎర్ర జెండా వర్ధిల్లాలి ఎర్ర జెండా జిందాబాద్ సిఐటియు ఈ రోజున మేయర్ అనేది ఈయనగా రాబోయే కాలంలో ఆందోళన పోరాటానికి సిద్ధం కావాలని అందుచేత మేడే కార్యక్రమాన్ని మీరు కూడా సుదీర్ఘంగా మరి మేడే ఉత్సవాన్ని ఏర్పాటు చేసేదానికి అందరూ కూడా తోడ్పాటు అందిస్తారు ఆ రకంగా క్రమశిక్షణతో పాటించి పాల్గొంటారని చెప్పారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరలా రేపు కలుసుకుందాం.